నేర్పించినట్టుగా. ఆ తర్వాత తిమోతి తల్లి తిమోతికి దైవ సందేశాన్ని బాల్యం నుంచి నేర్పించింది. కుటుంబంలో ఉంది కాబట్టి కుటుంబ ప్రార్థన అవసరం మొట్టమొదటిది. 2, కుటుంబంలో ఉండవలసిన లక్షణాల్లో ప్రేమను పిల్లలకి నేర్పించాలా. వాళ్ళే నేర్చుకుంటారులే కాదు, గాలికి వదిలేయద్దు దీపాన్ని. ఆ దీపము గాలికి వదిలేస్తే కొట్టుకుపోతుంది, ఆరిపోతుంది. అది దీపాన్ని ఏం చేయాలంటే చక్కగా దాన్ని వెలిగేటట్టు ఒత్తి వెలిగించి దానికి కావలసిన ఆయిల్ సప్లై చేసి దానికి ఏ గాలి కొట్టుకోకుండా దాన్ని కాపాడాలా. అలాగున్నా నీ బిడ్డల విషయంలో ప్రేమ కలిగి ఉండాలా. చెప్పాను కదా మీకు, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ప్రేమ, భక్తి, విశ్వాసము, మాదిరి ఎక్కడి నుంచి రావాలో? మొదట్లో ఇంట్లో నుంచి రావాలి. నీ భర్త పట్ల నువ్వు భయము, ప్రేమ కలిగి ఉంటే నీ పిల్లలు నేర్చుకుంటారు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు భయము, ప్రేమ కలిగి ఉంటే నీ పిల్లలు నీ పట్ల భయము, ప్రేమ కలిగి ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా. అలా ప్రేమిస్తే నీ పిల్లలు ప్రేమిస్తారు. నీ పిల్లలు ప్రేమిస్తారు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా. ఒకటి, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొనును, అది సమాచారం. ప్రేమ అది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనాలా. అది నీ ఇంట్లో జరగాల. నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటారు. ఏదో కానుకలు ఇచ్చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. మనందరికీ తెలుసు సమాచారం. దేవుడికి ఏమి ఇచ్చినా సరిపోదు. అది కాదు మన నుంచి ఆయన కోరుకుంటుంది. ఆయన మన నుండి కోరుకుంటుందే విధేయత, విశ్వాసము. అన్ని విషయంలో కృష్ణ ప్రభుకు లోబడము దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నాడు. అది ప్రేమ. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక క్షమించండి 2వ పత్రిక, ఒకే అధ్యాయం ఉంది, 4వ వచనంలో. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో, తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు